మేము ముందుగా దుబాయ్ మాల్ చూసాం. ఉదయం వెళ్ళి దుబాయ్ మాల్ అంతా తిరిగాం. మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాం. అది బుర్జ్ ఖలీఫా వెళ్ళి చూడండి, అది అందులో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎర్త్ టు ది స్కై, అది ఎర్త్ టు ది స్కై, ఫ్రమ్ ది ఎర్త్ టు స్కై అట. సరే అలాగే నడుచుకొని వెళ్ళాలి. అంటే దీనికి ఎంట్రన్స్ టికెట్ 3,500 పర్ హెడ్. 125 ఫ్లోర్ వరకే వెళ్ళనిస్తారు మనకి. 124 అండ్ 25 ఫ్లోర్ వరకే వెళ్ళొచ్చు. అంటే 154 కూడా వెళ్ళొచ్చు, కానీ డబ్బులు ఎక్కువ. 12,500 ఎంత అవుతుంది దానికి వెళ్ళటానికి, చాలా కష్టం. అయితే అవి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత లిఫ్ట్ వస్తుంది, లిఫ్ట్కి ఎక్కుతాం. ఇదంతా కూడా బుర్జ్ ఖలీఫా హిస్టరీ, ఎప్పుడెప్పుడు కట్టారు, ఎలా కట్టారు అనేది. బుర్జ్ ఖలీఫాని 2004లో స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 2004లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. జనవరి 2010లో ఓపెన్ చేశారు. యాక్చువల్గా 2009 ఎండింగ్లో అయిందంట. జనవరి 2010లో బుర్జ్ ఖలీఫాను ఓపెన్ చేశారు. వరల్డ్లో వెరీ వెరీ టాలెస్ట్ బిల్డింగ్ ఇది. ఈస్ట్ సైడ్ అన్నమాట. ఇది ఈస్ట్ సైడ్ తీశాను, ఈస్ట్ సైడ్ వీడియో. ఈ బుర్జ్ ఖలీఫా వరల్డ్లో టాలెస్ట్ బిల్డింగ్. 163 ఫ్లోర్స్ ఉంటాయి. మనకి 154 ఫ్లోర్స్ వరకే వెళ్ళగలం. కామన్గా అది కూడా ఎంట్రన్స్ చెప్పాను కదా, 12,500 ఉంది. మామూలుగా ప్రజలందరూ కూడా మేము ఇది 124 అండ్ 125 ఫ్లోర్. ఇది మేము వెళ్ళింది 125 ఫ్లోర్ 125. మొత్తం ఇక్కడ నుండి 95 కిలోమీటర్లు మనకు కనిపిస్తుంది. ఈ ఫ్లోర్ నుంచి దుబాయ్ 95 కిలోమీటర్లు చూడవచ్చు. 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఎంత దూరంలో ఉన్న దుబాయ్ టోటల్ ఏరియా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. 95 కిలోమీటర్లు. ఇది మేము 125 ఫ్లోర్లో ఉన్నాం అనమాట. 125 ఇక్కడ నుండి క్రిందకి వెళ్తాం 124కి. అది 124 కూడా వెళ్తే ఓపెన్లో ఉంటుంది, అది చెడ్గా ఉంటుంది. ఇది చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్. ఇది చూసారా, అది ఏంటి మంచుతో కప్పుకున్నట్టుగా ఉంటుంది. స్మోక్ ఫోగ్ అని ఉంటుంది కదా, చూసారా చూసారా ఎంత బాగుందో. అది ఎంత 195 కిలోమీటర్స్ వరకు చూడవచ్చు ఇక్కడ నుంచి. ఈ బుర్జ్ ఖలీఫా హైట్ నుంచి 95 కిలోమీటర్స్ వరకు చూడవచ్చు. చూసారా విజిటర్స్ అందరూ చక్కగా. ఇది వెస్ట్ సైడ్. ఇప్పుడు నేను చూస్తుంది వెస్ట్ సైడ్. ఇగో జస్ట్ ఇక్కడ నుండి జిఐ ఉంది. వెళ్తున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట, మోడల్స్. బుర్జ్ ఖలీఫా మోడల్ అలా వెళ్తే అలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది లిఫ్ట్ 125 ఫ్లోర్స్ వరకు 1 మినిట్లో రీచ్ అవుతుంది. సెకండ్కి 10 మీటర్లు హైట్ వెళ్తుంది లిఫ్ట్. సెకండ్కి 10 మీటర్లు, 10 మీటర్స్ 1 సెకండ్. అలాగే 1 మినిట్లో 125 ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. 1 మినిట్లో 125 ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. అది ఏంటంటే అందులో కూడా అన్నీ చూడవచ్చు. దూరంగా ఉన్న విషయాలన్నీ అందులో పడి చూడవచ్చు అనమాట. అది లైక్ బైనాక్యులర్ లాగా అన్నమాట. బైనాక్యులర్ లాగా మా బుజ్జోళ్ళు మేము అందరం చక్కగా ఆడుకున్నాం. చక్కగా ఆడుకుని చాలా బాగా చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్గానే, చాలా చక్కగానే వెళ్ళాలి. ఉదయం మధ్యాహ్నం యాక్చువల్గా ఉదయం మేము 9-10:30 వెళ్ళేప్పుడు వెళ్ళాము. వెళ్ళి దుబాయ్ మాల్ చూసాం. దుబాయ్ మాల్ చూసిన తర్వాత అక్కడ లంచ్ చేసేసి దుబాయ్ మాల్లో ముందు వీడియో పెట్టాం కదా, అది దుబాయ్ మాల్ వీడియో అనమాట. అది చూసి 1:30 గంటలకల్లా లిఫ్ట్లో ఈ 120 ఈ ఫ్లోర్కి వచ్చాము మేము. ఈ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ ఇది చాలా అందమైనటువంటి చాలా ప్రదేశం, చూడాలి. యాక్చువల్గా మా బంధం సభ్యులు అందరూ, మా కుటుంబ సభ్యులు బంధం మొత్తం అందరం వెళ్ళాం. అందరం సరే ఎంత బాగుందో, చక్కగా ఉంటుంది చూడడానికి ప్రదేశం అంతానే. అది లైఫ్లో అది. యాక్చువల్గా చెప్పాలంటే దుబాయ్ అనేది ఒక ఆర్కిటెక్చరల్ కంట్రీ. ఆర్కిటెక్చర్ అంటే మరి ఇంకా తిరిగిలేని ఆర్కిటెక్చర్ అనమాట. ఆ బిల్డింగ్స్ అవి కూడా, ఆ రోడ్స్ అవనివ్వండి, వాళ్ళ తాలూకా పోలీస్ తాలూకా సెక్యూరిటీ అవనివ్వండి, ఎవరూ కనబడరు మనకి. ఏ రోడ్డు మీద కానీ షాపులో కానీ ఏ పోలీసు వాడు కూడా కనబడి. చూసారా, ఇది బైనాక్యులర్ అక్కడ ఇది అనమాట అండి. రోడ్డు మీద ఏ పోలీసు వాడు కానీ ఎవరు కానీ ఎక్కడ కనిపించరు, తెలుసండి. అంత మంచి కంట్రీ అనమాట యాక్చువల్గా. అయితే ఇంతకీ మేము చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మా అబ్బాయి కోడలు ఇద్దరు కలిపి మా 40వ పెళ్లి రోజుకి
దుబాయ్ని చూడడానికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మేము వెళ్ళిన కారణం ఏంటంటే మాది 40వ పెళ్లి రోజున మేము దుబాయ్ అంతా చూపెట్టినందుకు మా అబ్బాయి తీసుకెళ్లారు. మా అబ్బాయి కోళ్ళు మా ఫ్యామిలీ అంతా, మాతో పాటు మా బంధం సభ్యులు కూడా వచ్చారు. మాది 40వ పెళ్లి రోజు. ఇక్కడ ఎంజాయ్ చేసాం. ఇక్కడ కేక్ కటింగ్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా దీని గురించి వెళ్ళాం. ముఖ్యంగా చూసారా ఇక్కడ చేసాం. ఇక్కడ నుండి ఎంజాయ్ చేస్తాం. మింత 2 గంటల నుంచి 6:30 వరకు ఈ ఫ్లోర్ మీద ఉన్నాం. ఇక్కడ ఉన్నాం, ఎంజాయ్ చేస్తాం. అలా చుట్టూ తిరిగి ఎంతకైనా చూస్తాం. అయితే వీడియోలు తీసాం. వీడియోల కన్నా ఇంతకైనా చాలా పెద్ద ఫిల్మ్ వచ్చేస్తుందని చెప్పేసి ఇలాగ జిఐఎఫ్ తయారు చేశాను. జిఐఎఫ్ వీడియో అంటాం. జిఐఎఫ్ వీడియో చేశాం. చూసారా 40th యానివర్సరీ, మా 40th మ్యారేజ్ యానివర్సరీ 2022 మే నెలలో వెళ్ళాము. అది మా 40th యానివర్సరీ. మా పిల్లలు తీసుకెళ్లారు, చూపెట్టారు అంతానే. వీళ్ళందరూ మా మేనళ్ళు వాళ్ళను దగ్గర ఉన్నారు. మా బావగారు అక్కగారు అందరం కలిసి వెళ్ళాం. మా మేనళ్ళు వీడి అలా సరదాగా చాలా చక్కనైనటువంటి ప్రదేశం. మంచి ఆర్కిటెక్చర్, బిల్డింగు, రోడ్ల మీద కార్లున్నాయి. మెట్రో రైల్లో వెళ్తుంటే ఎంత చక్కగా ఉంటుందంటే చూడడానికి. ఒక డబ్బులు ఖర్చు అవుతాయి కానండి, డబ్బులు గురించి చూడకపోతే మట్టి కంపల్సరీగా వెళ్ళి ఆ ఏరియాని చూస్తే జనంలో అదొక ఇంపార్టెంట్ అనేది నిర్ణయించుకోవచ్చు. జనంలో అది ఒక ఇంపార్టెంట్ ప్లేస్, ఇంపార్టెంట్ మన చూసామరా దాని ఆ సంతోషం అలా ఉండిపోతుంది జనమంతానే. అది వెరీ నైస్ ఏరియా, వెరీ నైస్ ఏరియా. మేము యాక్చువల్గా 12 రోజులు ఉన్నాం దుబాయ్లో. 12 రోజులు ఉన్నాం దుబాయ్లో. చక్కని 3 ఏరియాలు ఉన్నాం. ఇక్కడ నుండి సఫారీకి కూడా వెళ్ళాం. డిజర్ట్ సఫారీ కూడా వెళ్ళాం దుబాయ్లో. సరే ఇదంతా చక్కనైనదండి. థ్యాంక్ యూ. దుబాయ్లో ఫేమస్ బిల్డింగ్ అండి బుర్జ్ ఖలీఫా. దీనిలో మొత్తం ఫ్లోర్స్ 164 ఫ్లోర్స్ అండి టోటల్. కానీ 164 అంతస్తులు. 164 అంతస్తులు. దీని హైటు 2716 అడుగులండి. 2716, 2716 ఫీట్. దీని మీటర్లో 828 మీటర్ల హైట్ అండి దీన్ని మొత్తం తాలూకా ఇది. ఇక్కడ నుంచి మనం 95 కిలోమీటర్ల వరకు దుబాయ్ని చూడవచ్చండి. ఇది మొత్తం దుబాయ్లో బుర్జ్ ఖలీఫా చూడటానికి టికెట్స్ రేట్ ఎలాంటి ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్లో 4,200 రూపాయల టికెట్ అండి. అది 124 వరకు వెళ్ళొచ్చు, ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు. అలాగే 148 ఫ్లోర్ వరకు వెళ్ళాలంటే 9,300. అలాగే థర్డ్ టికెట్ 154 వరకు 18,000 రూపాయలండి టికెట్. 18,000 రూపాయల టికెట్ 150.